100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ కానీ 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కుట్రలు, బిడ్డ బెయిల్ కోసం బీఆర్ఎస్ను తాకట్టు పెట్టి 5 పార్లమెంట్లలో బీజేపీని గెలిపిస్తా అని కేసీఆర్ సుపారీ తీసుకున్నాడు. నరేంద్ర మోడీకి లొంగిపోయిండు. అప్పుడేమన్నాడు, కవితను అరెస్ట్ చేస్తలేరు, మీకు టీఆర్ఎస్కి ఒప్పందం కుదిరింది అన్నాడు. ఈరోజు అరెస్ట్ చేస్తేనేమో అవి సుపారీ తీసుకుని వినిపిస్తాడు అంటారు. ఏం రకం ఆయన ఏం మాట్లాడుతున్నా నోటికి కంట్రోల్ ఉన్నదా? అసలు ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతున్నదా? రేవంత్ రెడ్డి గారు గజనీలాగా బిహేవ్ చేస్తున్నారు ఈ మధ్య. ఎప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడో, పొద్దున స్టేట్మెంట్కి సాయంత్రం స్టేట్మెంట్కి సంబంధం లేదు. ఎలక్షన్ కోడ్ ఉండాలా, ఎవరందరూ బిజీగా ఉండాలి, ఎవరైనా దగ్గర పండుగ రావద్దు, ఆయన మాత్రం ముఖ్యమంత్రిగా ఎంజాయ్ చేయాలా. ఏమన్నా అంటే ఇవి ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదంటే ఎలక్షన్ కోడ్ని అడ్డం పెట్టుకుని ఇంకొక 6 నెలలు టైంపాస్ చేయాలి. ఇదంతా ఒక పథకం ప్రకారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సిబిఐకి ఏమైనా సంబంధమా? రేపైనా ఓటుకు నోటు కేసులో జైలుకు పోయినా కూడా భారతీయ జనతా పార్టీ అంటే